దేవరాపల్లి మండలంలోని ప్రయాణికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. టొలడీ బస్సులు అటువంటివి విశాఖపట్నం నుంచి దేవరాపల్లి వచ్చేటువంటి టొలడీ బస్సులు కానీ 55D కానీ 333 కానీ 68D కానీ ఈ బస్సులన్నీ కూడా దేవరాపల్లికి ప్రతి పావు గంటకి ఒక బస్సు అటువంటిది ఇక్కడ ఉంది. కానీ ఇక్కడ బస్సులు అటువంటివి ఈరోజు సక్రమంగా వచ్చేటువంటి దుస్థితి అటువంటిది ఈరోజు కనిపించట్లేదు. ఎందుకనంటే అక్కడ కృష్ణారాయుడుపేట దగ్గర ఉగ్గినవలస పోతనవలస ఈ మధ్యలోనే ఉన్నటువంటి బ్రిడ్జి ఏదైతే ఉందో బ్రిడ్జి జీవీఎంసీ నీళ్లు విశాఖపట్నం జీవీఎంసీ నీళ్లు పట్టుకెళ్ళేటువంటి బ్రిడ్జి, ఆ బ్రిడ్జి అధిక లోడు బరువులు ఇతర సామగ్రి పట్టుకెళ్ళడం వల్ల బ్రిడ్జి అటువంటిది కూలిపోయింది. దీనివల్ల ప్రయాణికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడి ఈరోజు బస్సులు నడవక ఇబ్బందులు పడినటువంటి దుస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అందుకని ప్రయాణికులకి సౌకర్యం కల్పించవలసినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం ఏమో పూర్తిగా బాధ్యతను విస్మరించి ఈరోజు నిర్లక్ష్యం చేసి ప్రయాణికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతుంది. దీనివల్ల ఉపాధ్యాయులు రోజు స్కూల్కి వచ్చేటువంటి ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ ఆఫీసులకు వచ్చేటువంటి వాళ్ళు కానీ అనేకటువంటి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది. దేవరాపల్లి నుంచి కొత్త వలస కాలేజీలకి స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు అనేక మంది రోజు స్కూల్కి వెళ్ళలేనటువంటి పరిస్థితి రోజు కనిపిస్తుంది. దీనివల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. కృష్ణారాయుడుపేట నుంచి ఆనందపురానికి 10 రూపాయలు, ఆనందపురం నుంచి ఇక్కడ దేవరాపల్లికి 30 రూపాయలు, ఆటోలకు డబ్బులు ఇచ్చుకోలేక పిల్లలు బస్ పాసులకు డబ్బులు ఇచ్చుకోలేక స్కూల్కి వెళ్ళలేనటువంటి పరిస్థితి రోజు కనిపిస్తుంది. అందుకని ఆ బ్రిడ్జి నిర్మాణం చేయాలి, వెంటనే రిపేరింగ్ పనులు చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వానికి అనేక సార్లు ఈ కాలంలోనే ప్రజలు తెలియజేశారు. అయినా కానీ ప్రభుత్వానికి క్షేమ కుట్టినట్టయినా లేదు. దీనివల్ల ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది. ఇందులో హెయిర్ బస్సులు ఏదైతే ఉన్నాయో హెయిర్ బస్సులు సంబంధించినట్టు కృష్ణారాయుడుపేట జంక్షన్ నుంచి అటు విశాఖపట్నం తిప్పుతూ ఉన్నారు టోల్డీల్ని. మిగతా హెయిర్ బస్సులు రానటువంటి ఏదైతే ఉన్నాయో ఆ బస్సులు కాంప్లెక్స్ నుంచి కోటపాడు మీదుగా దేవరాపల్లి తిప్పుతూ ఉన్నారు. ఇది ఆర్టీసీ అధికారులు బాధ్యతగా వాళ్ళు ప్రయాణాలకి సౌకర్యానికి ఇబ్బంది లేకుండా చూద్దామనేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. అయినా కానీ ఈరోజు ప్రయాణికులకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఈరోజు వస్తూ ఉన్నాయి. పిల్లలు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు డబ్బులు లేక నడుచుకొని బస్సు ఎక్కడికి వస్తుందో బస్సు ఆ బస్సు వరకు ఎక్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. అందుకని ఏదైతే అక్కడ కృష్ణారాయుడుపేట ఉగ్రవలస పోతనవలస మధ్యలో ఉన్నటువంటి బ్రిడ్జి ఏదైతే ఉందో ఆ బ్రిడ్జి వెంటనే నిర్మించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ దేవరాపల్లి చూస్తే బోసిపోయింది పూర్తిగా. ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కానీ వ్యాపార సంస్థలు కానీ విద్యా సంస్థలు కానీ ఇవన్నీ కూడా పూర్తిగా రాని పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసులు సంబంధించినటువంటి ఉద్యోగులందరూ కూడా వాళ్ళు సకాలంలో రానటువంటి పరిస్థితి, స్కూల్కి సకాలంలో రానటువంటి పరిస్థితి, విద్యా వైద్యం అన్నీ కూడా స్తంభించిపోయి ఈ ప్రభుత్వం దీని మీద స్పందించాలి. ఎందుకంటే ఆ జీవీఎంసీ ఆ వాటర్ని డైవర్ట్ చేసి వెంటనే ఆ బ్రిడ్జి నిర్మాణం చేయొచ్చు. కానీ ఇంత నిర్లక్ష్యంగా ఎక్కడ ఏ ప్రభుత్వం కూడా మేము ఎప్పుడూ చూడలేదు. అందుకని ఈ ప్రభుత్వం ప్రజల పట్ల ప్రజల సమస్యల పట్ల బాధ్యతగా ఉండటం లేదు అనేటువంటి చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. అందుకని అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జి ఏదైతే ఉందో ఆ బ్రిడ్జిని వెంటనే నిర్మిస్తే ఈరోజు ప్రజల సమస్యలు అటువంటివి పరిష్కారం అవుతాయి. ఎందుకనంటే ఇది రోజుకు వేలు వాహనాలు వెళ్ళేటువంటి బ్రిడ్జి అది. అటువంటి బ్రిడ్జిని ఇంత నిర్లక్ష్యం చేస్తే వేరే దారి కూడా లేదు.
అటువంటి అవకాశాలు కూడా లేవు. అటువంటి బ్రిడ్జిని ఇంత నిర్లక్ష్యం చేస్తే ఇంకా ప్రభుత్వాన్ని ఎవరు ప్రజలు క్షమిస్తారని చెప్పేసి ప్రజల విద్యార్థులు ఆగ్రహావేశాలతో తీవ్రమైనటువంటి చేస్తుంటారు. అందుకని దేవరాపల్లిలోని ఈరోజు ఇక్కడ నిరసన అటువంటి తెలియజేసి ఆర్టీసీ కాంప్లెక్స్లోని అక్కడ బ్రిడ్జి వెంటనే నిర్మించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని అధికారులు డిమాండ్ చేస్తాం.